హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఈరోజు సంక్రాంతికి ఇలా గర్జల్ని ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా పూర్ణం గర్జల్ని ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా అప్పుడప్పుడు ఇలా వింత వింతగా ట్రై చేయండి. టేస్ట్ బావుంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా శనగపప్పును తీసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ శనగపప్పును తీసుకున్నాను. గ్రాముల్లో చెప్పాలి అంటే 500 గ్రామ్స్ శనగపప్పును తీసుకున్నాను. దీన్ని 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఏదన్నా డస్ట్ ఉన్నా కూడా పోతుంది. కడిగిన తర్వాత దీన్ని ఒక కుక్కర్లోకి వేసేసేయండి. తగినన్ని నీళ్లు పోసి దీనికి మూత పెట్టేయాలి. 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మీరు ఎక్కువ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే మనకు పూర్ణం అనేది సరిగ్గా రాదు కాబట్టి 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లేదా లాస్ట్ 4 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. ఇది బాగా ఉడికిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వడపట్టేయండి. వాటర్ పోయేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత వీటిని ఒక 5 నిమిషాలు అలానే వదిలేయండి నీరు పోయేంత వరకు. నీరు పోయాక ఒక కాటన్ క్లాత్లోకి ఇలా పప్పునంతా ఆరబోయాలి. దీన్ని ఒక 10 నిమిషాలు అలానే వదిలేస్తే వాటర్ అంతా పోతుంది. 10 నిమిషాల తర్వాత పప్పు పొడి పొడిగా అయ్యాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి కొద్ది కొద్దిగా పప్పుని వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా చూసుకోండి. మెత్తగా ఉంటే సరిపోతుంది, మరీ మెత్తగా చేసుకోకండి. మన పూర్ణానికి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి. మిగిలిన పిండిని కూడా ఇలానే పట్టి తీసుకోవాలి. ఇక్కడ నేను బెల్లాన్ని తీసుకున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు చక్కెరనైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లాన్ని వాడుతున్నాను. బెల్లంని సన్నగా తురుముకున్నా పర్వాలేదు, అలాగే దంచుకున్నా పర్వాలేదు. ఇలా ఉంటే సరిపోతుంది. పిండిలోకి బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనము మిక్సీ పట్టిన పిండిని 2 పిడికిలు వేసుకొని అలాగే బెల్లాన్ని కూడా 2 పిడికిలు వేసుకోవాలి. మనకి పూర్ణానికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా వేసిన తర్వాత మళ్ళీ దీన్ని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మిక్సీ పట్టుకోవాలి. బెల్లము పిండి బాగా మిక్స్ అయ్యాక చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మనం పక్కా మెజర్మెంట్స్తో తీసుకుంటే పిండి బాగా మిక్స్ అయిపోయి ఇలా పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రాగా పిండి పట్టదు, అలాగే బెల్లం కూడా పట్టదు. పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సెట్ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. ఇలా మొత్తం పట్టిన తర్వాత దీంట్లోకి 4-5 ఇలాచీలు వేసుకొని కొద్దిగంత సోంపును కూడా వేసుకొని దీన్ని మెత్తగా దంచుకోవాలి. ఇది మెత్తగా దంచుకుంటేనే మనకి పూర్ణంలోకి ఈ ఫ్లేవర్లు అనేవి బాగా తెలుస్తాయి తినేటప్పుడు. కాబట్టి వీటిని మెత్తగా దంచుకోవాలి. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్ణంలోకి వేసేసుకొని పూర్ణంలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యేంత వరకు 2 నిమిషాలు మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక పక్కకి పెట్టేసుకోవాలి. అంతలోపు మనం ఇప్పుడు పిండిని రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను 3 కప్పుల మైదా పిండిని తీసుకున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఈ బౌల్లో ఎక్కువ పిండి అయిపోయింది కాబట్టి ఇంకో బౌల్లోకి వేసేసుకున్నాను. దీంట్లోకి చిటికెడు సాల్ట్ని వేసుకొని అలాగే నెయ్యిని కానీ లేదా కొద్దిగంత ఆయిల్ని కానీ వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసాను. ఇప్పుడు పిండికి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నెయ్యి అంతా సాల్ట్ నెయ్యి బాగా మిక్స్ అయ్యాక దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పిండి ముద్ద అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి, లేదంటే మనకి గర్జెలు అనేవి పొంగవు. కాబట్టి పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది అంతా. చూడండి, పిండిని మనం ఎంత సాఫ్ట్గా చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి. పిండిని ఇలా 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా మిక్స్ చేయండి. అప్పుడే మనకి సాఫ్ట్గా వస్తుంది. మీరు పిండిని మెత్తగా చేసుకుంటే మనకి గర్జెలు అనేవి పర్ఫెక్ట్గా రావు. కాబట్టి మెత్తగా కాకుండా అలా గట్టిగా కాకుండా కన్సిస్టెన్సీని చూసుకొని ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని మరో 2 నిమిషాలు బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఇలా రౌండ్గా చేసుకొని ఒక 2 నిమిషాలు తాల్చి ఆ తర్వాత ఇలా మీడియం సైజులో లాగా రౌండ్గా ఉండలు చుట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు తాల్చుకోవాలి.
అందరికీ తెలిసిన ప్రాసెసే, కాకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు ఏమనుకోవద్దు. దీన్ని మరీ అంత మందంగా కాకుండా అంత పలచగా కాకుండా తాల్చుకోవాలి. చూసుకొని తాల్చుకోండి. మనం మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి మనం ఎంత పెద్దగా తాల్స్తే అంత పెద్దగా వస్తాయి. చూడండి, ఇలా మీడియం సైజులో లాగా తాల్చుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి పూర్ణం పెట్టుకోవాలి. మీకు ఎంత పూర్ణం కావాలంటే అంత పెట్టుకోండి. ఇక్కడ నేను 1½ స్పూన్ని వేస్తున్నాను. నేను ఇక్కడ రికార్డ్ చేస్తే నాకు మా మమ్మీ హెల్ప్ చేస్తుంది. ఇలా ఇద్దరుంటే మనం ఇలా పిండి వంటలు చేసినప్పుడు తొందరగా అయిపోతుంది. ఇలా 1½ స్పూన్ పెట్టిన తర్వాత రెండిటిలో ఇలా పెట్టేసుకోవాలి. మీకు ఎంత పూర్ణం కావాలి అంటే అంత పెట్టుకోవచ్చు. మనం చేసే ప్రాసెస్ని ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతా అంచులకి వాటర్ని పెట్టుకోవాలి. మనం గర్జలు చేస్తున్నాం కాబట్టి అతుకుపోవడానికి వాటర్ సహాయాన్ని తీసుకొని ఇలా అంచులు పొట్టి వాటర్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఒకవైపు ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసి మళ్ళీ అంచుల్ని ఒకసారి బాగా ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు రెండు అతుక్కుపోవడానికి అలా ఒత్తుకోవాలి. అంచుల్ని మనం పర్ఫెక్ట్గా నొత్తకపోతే ఆయిల్లో వేయగానే గర్జలు అనేవి చితికిపోతాయి. కాబట్టి 1కి 2 సార్లు బాగా ఇలా నొత్తుకోవాలి. అప్పుడే మనకి గర్జలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా నొత్తిన తర్వాత గర్జలు చేసుకునే స్పూన్ ఉంటుంది. ఇప్పుడు దాంతో ఇలా మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి గర్జల షేప్ వస్తుంది. ఇలా డిజైన్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అంచులు కూడా అతుక్కుపోతాయి ఇలా ఈ స్పూన్తో చేయడం వల్ల. ఇలా చేసిన తర్వాత మనం కట్ చేసిన అంచులది పిండి అంతా తీసేసుకోవాలి. చూడండి, ఇవి ఇలా పర్ఫెక్ట్గా చేసుకోండి. ఇలా చేసుకుంటేనే మనకి గర్జలు ఈజీగా వస్తాయి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇలా ఒక 10 లేదా 15 ఇలా చేసి పెట్టుకోండి. మీరు ఎక్కువగా చేసుకుంటే ఇవి అయ్యేలోపు అవి ఆరిపోతాయి కాబట్టి కొద్దిగా చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని స్టవ్ పై పెట్టి హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గర్జల్ని వేయండి. ఆల్రెడీ ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి మనం గర్జలు వేయగానే రంగు వచ్చేస్తాయి. అలా రంగు రాకుండా ఉండాలి అంటే మనం గర్జలు వేసే టైంకి లో ఫ్లేమ్లో పెట్టుకొని గర్జలు వేసుకుంటే రంగు మారకుండా ఉంటాయి తొందరగా. ఇలా ఒకవైపు నుంచి ఒకవైపుకి టర్న్ చేస్తూ వీటిని కలర్ని చేంజ్ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల తర్వాత ఇవి రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ తీసేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. మీరు మరీ ఇంత రెడ్గా చేసుకుంటే ఇవి చల్లారేసరికి మరింత రంగు వచ్చేస్తాయి. అలా కాకుండా ఈ కలర్ వస్తే సరిపోతుంది. చల్లారాక ఇంకొంచెం రంగులోకి వచ్చేస్తాయి. చూడండి, ఇలా చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా గర్జలు అనేవి వస్తాయి. నేను చేసిన గర్జలు పొంగినట్టే మీకు రావాలి అంటే పిండిని నేను చూపించిన విధంగా కరెక్ట్గా సెట్ చేసుకోండి. మీరు కరెక్ట్గా సెట్ చేయకపోతే ఈ గర్జలు అనేవి ఇలా పొంగవు. కాబట్టి వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా చేసుకోండి. గర్జల్ని ఎంత బాగా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. చూడండి, ఎంత ఫ్లఫీగా, ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా పొంగాయో ఈ గర్జలు అనేవి. ఇలా రావాలి అంటే ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ సంక్రాంతికి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.